ఏం చేస్తుంటారు బాబాయ్? నేను ప్రస్తుతానికి అయితే బిగినెస్ చేసేవాడిని, ఇప్పుడు మానేయండి. ఇప్పుడు రాజకీయంలో తిరుగుతున్నాడు పుల్లిగాని. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గ్యాలంటరీ ఇక్కడ అవుతారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని కొంతమంది సీనియర్ నాయకులు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలని ఓడిందారని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ కూడా పీకలేరు ఎవడైనా సరే. జై జనసేన, జై జనసేన. ఓటుకు 100 కాదు 1,00,000 ఇచ్చినా గెలరు. ఎందుకంటే అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంతే, అది ఆ పెస్టిసైడ్ వచ్చింది, అది నమ్మకం. మనీ ఇదే ప్రభుత్వం ఇదే కొనసాగింది అనుకోండి, ఇప్పుడు జరిగే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రం అంటారు, అడుక్కున్న రాష్ట్రం అంటారనమాట. ఇక్కడ ఎవడో ఉండడం మాట అండి, ఎక్కడో దుక్కుని పోయి అడుక్కోవాల్సి పరిస్థితి. జగన్ గారు 124 బట్టలు నొక్కారు, మీరు 2 బట్టలు నొక్కలేరా అంటున్నారు. 124 నొక్కాడు. ఎలా నొక్కాడు? మన రాష్ట్రాన్ని ఇంచుమించు 3 వంతులు అమ్మేశారు. జనాలు తెలట్లేదు. సంక్షేమ పథకాలు ఎక్కడ పథకాలు అవి ఎక్కడెక్కడ అమ్మేశాడు. ఒక రోడ్ లేదు, ఒక 3 రాజధానులు లేదు, 4 రాజధానులు అన్నాడు. ఆడు 3 పిల్లలు 4 పిల్లలు చెప్పు. ఇక్కడ డెవలప్మెంట్ లేని దానికి ఎందుకండి మధ్యలోని పథకాలు అయినా? దానికి పద్ధతి ఉండాలి. పోలవరం అమ్మ పక్క పోయింది, రాజధాని ఎక్కడికి పోయినా తెలదు. ఒక వాదా లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక రోడ్ లేదు, ఒక దెమ్మ లేదు. ఇంకా 151 సీట్లు మళ్ళీ వచ్చేస్తే పని రాజధాని అమ్మేసుకుందారనా?